జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆగస్టు 15కు 3 రోజుల ముందు దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవానికి రెడీ అవుతున్న టైంలో పాకిస్తాన్ ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్వర్క్ పైన 14 రాష్ట్రాల్లో ఒకేసారి భారీ ఆపరేషన్ మొదలైంది. ఎంతమంది తెలుసు ఈ వార్త? ఎన్ని న్యూస్ పేపర్లు కవర్ చేసిన ఈ వార్తన, ఎన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసిన ఈ వార్తన చూసారు ఎక్కడన్నా? ఆ ఆపరేషన్ లో ఈ నెట్వర్క్ కు సంబంధం ఉన్నటువంటి 200 మందికి పైగా జిహాదీలను అరెస్ట్ చేశారు. అలాగే 80కి పైగా ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. అంతేకాదు ఆగస్టు 15కు ముందే మన దేశాన్ని దెబ్బ కొట్టాలని వేసినటువంటి ప్లాన్స్ ను మన భద్రతా సంస్థలు ముందుగానే పసిగట్టి ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా అక్కడికక్కడే ఖతం చేసేసాయి. ఇక్కడ 200 మందికి పైగా జిహాదీలను అరెస్ట్ చేశారన్నది మాత్రమే పెద్ద విషయం కాదు. అసలు ఈ జిహాదీగాళ్లు ఏం చేయాలనుకున్నారు? ఇంతమంది ఒకే నెట్వర్క్ గా ఏ విధంగా పనిచేశారు? పాకిస్తాన్ లో ఉన్నటువంటి షహజాద్ భట్టి గాడి లింకులు మన దేశంలో 14 రాష్ట్రాల వరకు ఏ విధంగా వచ్చినాయి? ఇవన్నీ అర్థం కావాలంటే మనము 2025 మార్చి 16వ తేదీకి పోవాలా. మన దేశంలో 14 రాష్ట్రాల్లో పాకిస్తాన్ లో ఉంటున్నటువంటి ఒక ఉగ్రవాది నెట్వర్క్ ను విస్తరించాడంటే ఇంకా పరిస్థితి ఎట్లున్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 2025 మార్చి 16వ తేదీన పంజాబ్ లోని జలంధర్ జిల్లా రాయ్పూర్ రసూల్పూర్ గ్రామంలో యూట్యూబర్ అయినటువంటి రోజర్ సంధు ఇంటిపైన తెల్లవారుజామున గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో పంజాబ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగినారు. ఆ తర్వాత ఈ వ్యవహారం ఎన్ఐఏ చేతికి పోయింది. వాళ్ళు తీగలాగడం మొదలుపెట్టిన తర్వాత డొంకంతా కూడా కదిలినట్టు ఒక్కో విషయం అంతా కూడా బయటకు వచ్చింది. ఆ విధంగా వెతుక్కుంటూ వెళ్లేసరికి దీని వెనుక షహజాద్ భట్టి అనేటటువంటి లోఫర్ గాడు ఉన్నాడని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు గుర్తించారు. అసలు ఈ షహజాద్ భట్టి అనేవాడు ఏం చేశాడంటే పాకిస్తాన్ లో కూర్చునే ఇక్కడ ఉన్న వాళ్ళతో రహస్యంగా మాట్లాడుతా ఉన్నాడు. ఎవరేం చేయాలో అక్కడి నుంచే ఆదేశాలు ఇస్తా ఉన్నాడు. రోజర్ సంధు ఇంటిపైన గ్రెనేడ్ దాడి కూడా ఆ విధంగానే చేయించాడని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు తేల్చేశారు. కానీ అసలు విషయం అనేది అక్కడితో ఏమాగల. ఇక్కడ ఉన్నటువంటి జిహాదీగాళ్లను తన వైపు తిప్పుకోవడం, కొందరిని చంపడానికి ప్లాన్లు వేయడం, ఆయుధాలు, మందుగుండి సామాగ్రిని భారత్లోకి తీసుకురావడం, ఈ విధంగా మరిన్ని లింకులన్నీ కూడా బయటపడినాయి. అంటే మొదట ఒక ఇంటిపైన జరిగిన గ్రెనేడ్ దాడిగా కనిపించినటువంటి ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద నెట్వర్క్ నడుస్తుందన్న విషయం ఎన్ఐఏ వాళ్ళ దర్యాప్తులో బయటపడింది. జలంధర్ లో జరిగిన దాడి వెనుక ఈ షహజాద్ భట్టి ఉన్నాడని చెప్పేసి బయటపడింది కదా. ఆ తర్వాత కేవలం కొన్ని నెలలకే అంటే 2025 నవంబర్ 25వ తేదీన హర్యానాలోని సిర్సాలో మరో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈసారి ఏకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ నే టార్గెట్ చేశారు. చూడండి ఎట్లున్నాదో. ఈ దాడికి ముందు కొన్ని ప్రాంతాలను రెక్కి చేసి చివరకు ఈ పోలీస్ స్టేషన్ ను ఎంచుకున్నారు. ఎందుకంటే ఈ లాడంగల ముండా కొడుకులు కదా, అందుకనే ఉమెన్ పోలీస్ స్టేషన్ ను టార్గెట్ చేశారు. దానికి కావాల్సినటువంటి గ్రెనేడ్ ను పంజాబ్ లోని అమృత్సర్ నుంచి తీసుకొచ్చారు. అంతేకాదు దాడి చేసిన తర్వాత ఫోన్ లో దాన్ని వీడియో తీసి ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే మేము ఏదో సించినాము, మేము పీక్ అంతరికి కట్ల కట్టామని చెప్పేసి దాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ దాడి వెనక ఎవరున్నారో ఎన్ఐఏ వాళ్ళు ఆరా తీస్తే మళ్ళీ ఈ షహజాద్ భట్టి పేరే బయటకు వచ్చింది. ఈ విధంగా జలంధర్ తర్వాత సిర్సాలో కూడా ఈ షహజాద్ భట్టి పేరు బయటకు వచ్చింది. కానీ 2 నెలలు తిరక ముందే హర్యానాలోనే మరొక దాడి కూడా జరిగింది. 2026 జనవరిలో అంబాలాలోని బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర కారు బాంబు పేలింది. ఇక్కడ కూడా ముందుగా ఆ ప్రాంతాన్ని రెక్కి చేసి వచ్చారు. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు ఉన్నటువంటి కారును తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పార్క్ చేశారు. దాడికి సంబంధించి అక్కడి దృశ్యాలను వీడియో కూడా తీశారు. ఈ కేసును ఎన్ఐఏ వాళ్ళు విచారించడం మొదలుపెట్టాక మళ్ళీ ఈ షహజాద్ భట్టి గాడి పేరే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ 3 దాడులను ఒకసారి కలిపి చూడండి. 2025 మార్చిలో జలంధర్ లో దాడి జరిగింది. అదే ఏడాది నవంబర్ లో సిర్సాలో మరో దాడి జరిగింది. 2026 జనవరిలో అంబాలాలో కారు బాంబు పేలింది. 3 చోట్ల కూడా దాడులు జరిగినాయి. 3 టార్గెట్లు కూడా వేరు. కానీ ఎన్ఐఏ వెతికిన ప్రతిసారి కూడా బయటకు వచ్చింది మాత్రం ఒకటే పేరు, అదే షహజాద్ భట్టి. దీంతో ఎన్ఐఏ వాళ్ళు షహజాద్ భట్టి వెనక ఉన్నటువంటి మొత్తం నెట్వర్క్ ను బయటకు లాగే పని మొదలుపెట్టారు. ఆ విధంగా 2026 ఏప్రిల్ 2వ తేదీన జలంధర్ లో రోజర్ సంధు ఇంటిపైన జరిగినటువంటి ఈ గ్రెనేడ్ దాడి కేసులో షహజాద్ భట్టితో పాటు మరో వ్యక్తి పైన ఎన్ఐఏ ఛార్జ్ షీట్ అయితే వేసింది. అందులో పాకిస్తాన్ లో ఉన్నటువంటి షహజాద్ భట్టిని కూడా ప్రధాన నిందితుడిగా ఎన్ఐఏ వాళ్ళైతే చేర్చారు. ఆ తర్వాత మే 26న సిర్సా ఉమెన్ పోలీస్ స్టేషన్ పైన జరిగిన దాడి కేసులో ఈ భట్టితో పాటు మరో పాకిస్తాన్ హ్యాండలర్ అయినటువంటి సోహైల్ అహ్మద్ అలియాస్ సోహైల్ బెలెజ్ పేరు కూడా బయటకు వచ్చింది. వీళ్ళిద్దరితో కలిపి మొత్తం 9 మంది పైన ఎన్ఐఏ ఛార్జ్ షీట్ వేసింది. ఇక వీళ్ళంతా కూడా ఏ విధంగా పనిచేసే వాళ్ళో తెలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జిహాదీగాళ్లను పరిచయం చేసుకొని ఆ తర్వాత సిగ్నల్,
టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మనం సోషల్ మీడియా వాడుతూ ఉంటాం, ఏది ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మంది మన దేశానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా మోడీ గారికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఇట్లంతా కూడా కామెంట్లు పెడతా ఉంటారు. ఇక్కడ మోడీ గారికి వ్యతిరేకంగా కామెంట్లు పెడతారు, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా కామెంట్లు పెడతారంటే వాళ్ళలో చాలా మంది ఖచ్చితంగా ఎవరు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళలో చాలా మంది ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉంటారు. చూడండి, ఈ మామూలుగా చాలా మంది పోస్టులు కూడా పెడతా ఉంటారు. ఆల్మోస్ట్ అంతా కూడా బీజేపీకి వ్యతిరేకం, అలాగే మోడీకి వ్యతిరేకం. ఏం చేశాడు మోడీ వీళ్ళకందరికి కూడా? మామూలుగా మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో చెప్పాలంటే మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ హక్కులు ఉన్నాయి. మనకేవైతే ఇస్తారో మనతో పోల్చుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతుంది. అయినా కూడా మోడీని వ్యతిరేకిస్తారు, బీజేపీని వ్యతిరేకిస్తారు. దానికి కారణము పార్టీ కాదు, హిందుత్వం. వాళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు. అదే రీజన్ అక్కడ. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో పని చెప్తా ఉన్నారు. ఏది వీళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు కదా, వీళ్ళందరికీ ఒక్కొక్క పని చెప్తా ఉంటారు. వాళ్ళలో ఉండేటటువంటి ఒకడికేమో టార్గెట్ ఎక్కడున్నదో చూసి రమ్మంటారు, ఇంకొకటికి దాడికి కావాల్సినటి సిద్ధం చేయమంటారు, చివరకు మరొకటితో దాడి చేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగించి వాళ్ళతో ఈ మొత్తం పని చేయించారని చెప్పేసి ఎన్ఐఏ అయితే బయటపెట్టింది. కానీ ఎన్ఐఏ కూడా చిన్న చేపలను పట్టుకుని అక్కడితో ఏం వదిలేలా, ఏది ఇంతటితో అయిపోయింది కదా ఇంకేముండాలి అన్నట్టు. ఈ ఉగ్ర నెట్వర్క్ వెనక ఇంకా ఎవరున్నారు, వీళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరితో ఎవరు టచ్ లో ఉన్నారంటూ తీగలాగడం మొదలుపెట్టింది. అక్కడే అసలు దెబ్బ అనేది పడింది. 2026 జూన్ 9వ తేదీన పంజాబ్, హర్యానాలోని 9 జిల్లాల్లో 18 చోట్ల ఒకేసారి ఎన్ఐఏ వాళ్ళు సోదాలు చేశారు. షహజాద్ భట్టీతో సంబంధం ఉన్నటువంటి 3 కేసులను పట్టుకుని చేసినటువంటి ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, రహస్య పత్రాలు, ఎవరెవరితో మాట్లాడారన్న వివరాలు, డబ్బు లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ఎన్ఐఏ వాళ్ళకు దొరికింది. ఆ లింకులను పట్టుకుని ముందుకు వెళ్ళినటువంటి ఎన్ఐఏ జూలై 11వ తేదీన అంబాలాలోని బల్దేవ్ నగర్ పోలీస్ స్టేషన్ కారు బాంబు కేసులో షహజాద్ భట్టీతో కలిపి 8 మంది పైన షార్ట్ షీట్ వేసింది. ఇక్కడ కూడా స్థానికంగా కొంతమందిని వాడుకోవడం, ముందే ప్రాంతాన్ని రెక్కీ చేయించడం, దాడికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయించడం, వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఆ వతల ఉగ్రవాది నుంచి ఆదేశాలు, ఇక్కడ వాటిని అమలు చేసే జిహాదీగాళ్ళు, మధ్యలో వచ్చేటటువంటి డబ్బు, వాళ్ళకు అందేటటువంటి ఆయుధాలు, వాళ్ళు చేసేటటువంటి రెక్కి, ఈ మొత్తం లింకును ఎన్ఐఏ పట్టుకోవడం మొదలుపెట్టింది. ఈ విధంగా వరుసగా దొరికినటువంటి సమాచారం చివరకు ఆగస్టు 12వ తేదీన మన దేశవ్యాప్తంగా జరిగినటువంటి భారీ ఆపరేషన్ కు దారితీసింది. ఆగస్టు 15కి సరిగ్గా 3 రోజుల ముందు, అంటే ఆగస్టు 12వ తేదీన కేంద్రం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వెంటనే రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులకు పంపించారు. అంతే, చాలా రాష్ట్రాల్లో ఒకేసారి వేటంతా కూడా మొదలైంది. ఉత్తరప్రదేశ్లో 62 మంది, హర్యానాలో 52 మంది, ఢిల్లీలో 51 మంది, పంజాబ్లో 44 మంది, రాజస్థాన్లో 15 మంది, మహారాష్ట్రలో 8 మంది, ఉత్తరాఖండ్లో 5 మంది పట్టుబడినారు. అలాగే కర్ణాటక, గుజరాత్, బీహారు, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళలో కూడా ఈ వేటంతా కూడా కొనసాగింది. ఈ విధంగా మొత్తం 14 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో 253 మందికి పైగా అరెస్ట్ అయినారు. 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. కానీ అసలు షాక్ అనేది ఇక్కడే ఉండాలి. పోలీసు, డిఫెన్స్, అలాగే మతపరమైనటువంటి ప్రదేశాల దగ్గర ఏం జరుగుతుందో రెక్కి చేసి సమాచారం ఇవ్వడానికి ఈ నెట్వర్క్ లో పనిచేసే వాళ్లకు డబ్బులు ఇచ్చారని చెప్పేసి అమిత్ షా గారు బయట పెట్టారు. అర్థమవుతుందా? కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్కడి కదలికలను కూడా గమనించారు. ఈ ఆపరేషన్ లో ఐఈడీలు, అలాగే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తున్నటువంటి గ్రెనేడ్లు, పిస్టల్స్, బుల్లెట్లు, సీసీటీవీ కెమెరాలు కూడా దొరికినాయి. ఇప్పుడు ఆగస్టు 15ను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మన ఇళ్ల పైన త్రివర్ణ పతాకం ఎదిగింది. ఏది మోడీ గారు పిలుపునిచ్చారు కదా, హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి. అలాగే పిల్లలు కూడా స్కూళ్లలో జెండాకు సెల్యూట్ చేశారు. ఎర్రకోట పైన మన జాతీయ పతాకం రెపరెపలాడింది. దేశమంతా కూడా ప్రశాంతంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. కానీ మనం ఈ విధంగా ప్రశాంతంగా జెండా పండుగ చేసుకోవడానికి 3 రోజుల ముందే దేశం లోపల 14 రాష్ట్రాల్లో ఇంత పెద్ద స్థాయిలో వేట జరిగిందన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అర్థమవుతుందా? సరిహద్దులో మన జవాన్లు దేశాన్ని కాపాడుతా ఉంటే దేశం లోపల మన ఎన్ఐఏ వాళ్ళు, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఇలాంటి ఉగ్ర నెట్వర్క్లను వెంటాడుతున్నారు. ఉగ్రవాదం విషయంలో మన మోడీ ప్రభుత్వం చెప్తున్నటువంటి జీరో టాలరెన్స్ అంటే ఇదిగో ఇదే. ఇంకా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆయుధాలు ఏ దారిలో వచ్చినాయి, పాకిస్తాన్ నుంచి ఇంకా ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళతో టచ్ లో ఉన్నారు, ఈ నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది బయట ఉన్నారని చెప్పేసి మొత్తం కూడా తేలాల్సి ఉండాలి. ఎందుకంటే దేశాన్ని కాపాడడం అంటే దాడి జరిగిన తర్వాత నిందితుడిని పట్టుకోవడం మాత్రమే కాదు, దాడి జరగక ముందే ప్లాన్ ను పసిగట్టి దాని వెనక
ఉన్న మొత్తం ఉగ్రవాద నెట్వర్క్ను ఖతం చేసి పారేయడం. ఆగస్టు 15వ తేదీన 140 కోట్ల మంది త్రివర్ణ పతాకాన్ని చూసి గర్వంగా నిలబడినప్పుడు మనకు పేర్లు కూడా తెలియనటువంటి ఎంతో మంది జవాన్లు, పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళు, ఇంటెలిజెన్స్ అధికారులు తెర వెనక దేశం కోసం పని చేస్తానే ఉన్నారు. వాళ్లకు ఏమి చేస్తే మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకోగలమో ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఒకవేళ ఈ 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ జిహాదీగాళ్ళంతా కూడా ఏది మన దేశం పైన దాడులు చేయాలని చెప్పేసి టార్గెట్ చేసి ప్లాన్ చేసినట్టే ఎంతటి మారణ హోమం జరిగి ఉండదో ఒకసారి ఊహించుకోండి. తలుచుకోవడానికే భయానకంగా ఉండాలి. అది అసలు విషయం. అయితే ఏదేమైనా కూడా మళ్ళీ ఒకసారి ఈ ఆపరేషన్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళకందరికి కూడా సెల్యూట్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కనీసం ఇలాంటి వీరులకు జై హింద్ అని చెప్పండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి వార్తల కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.